రీసెంట్ టైమ్స్ లో విపరీతంగా ఫేమస్ అయ్యారు స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ. కుమారి ఆంటీపై లేటెస్ట్ గా హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆమె ఫేమస్ కావడమే అసలు సమస్య మొదలైంది. మీది మొత్తం 1000 అయింది నాన్న, 2 లెవర్లు ఎగస్ట్రా అనే డైలాగ్ తో ఒక్కసారిగా సోషల్ మీడియాలో సెన్సేషనల్ అయింది. దీంతో హైదరాబాద్ లో ఉన్న యువత మొత్తం మధ్యాహ్నం 11 అయితే చాలు కుమారి ఆంటీ దగ్గర భోజనం చేసేందుకు తరలి వస్తున్నారు. విపరీతంగా ట్రాఫిక్ జామ్ కూడా అవుతోంది. రద్దీ ఎక్కువ కావడంతో రోడ్డుపై వాహనాలు ఉండడం, దీంతో రోడ్డు బ్లాక్ అవుతోంది. ఇది కాస్త ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇంకేముంది, ఇలా ట్రాఫిక్ జామ్ కి కారణమైన కుమారి ఆంటీ షాప్ ని క్లోజ్ చేశారు. ఏపీలోని గుడివాడకు చెందిన దాసరి సాయి కుమారి అలియాస్ కుమారి ఆంటీ హైదరాబాద్ మాదాపూర్ లోని కోహినూర్ హోటల్ ఎదురుగా 2011లో స్ట్రీట్ ఫుడ్ సెంటర్ పెట్టారు. వెజ్ నాన్ వెజ్ వంటకాల్ని తక్కువ రేట్ కి ఇచ్చే కుమారి ఆంటీ స్టార్టింగ్ లో కేవలం 5 కేజీల రైస్ తో ప్రారంభించిన కుమారి ఆంటీ ఇప్పుడు దాదాపు రోజుకి 60 నుంచి 70 వేలు బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు రోజుకి 100 కేజీలకు పైగా రైస్ అమ్ముతున్నారు. అయితే చుట్టుపక్కల ఉన్న హైదరాబాద్ వాసులందరూ కూడా ఎక్కువగా ఆమె దగ్గరికి రావడంతో ఇటీవల కాలంలో యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఫుడ్ బ్లాగర్స్ అందరూ కూడా ఆమె వీడియోలు తీసి యూట్యూబ్ లో పెట్టడంతో ఇంకా వైరల్ అయ్యారు. రీసెంట్ గా సినిమా ప్రమోషన్లు, కొన్ని యూట్యూబ్ ఛానల్ కి ఆవిడ ఇంటర్వ్యూలు ఇవ్వడంతో మరి కాస్త ఫేమస్ అయిపోయారు. రీసెంట్ గా సందీప్ కృష్ణ కూడా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ కి విచ్చేసి భోజనం చేశారు. ఆ వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారాయి. దీంతో హైదరాబాద్ లో ఉన్న యువత మొత్తం మధ్యాహ్నం అయితే చాలు కుప్పలు తిప్పలుగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి వచ్చి ఎప్పుడెప్పుడు కుమారి ఆంటీ వస్తారని వెయిట్ చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఆ రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామ్ అవడంతో ఏం చేయాలో అర్థం కాక కుమారి ఆంటీ షాప్ ని క్లోజ్ చేసి కుమారి ఆంటీపై కేసు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు.